హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుణాచలంలో టోపీ అమ్మవారి గురించి చాలామంది వినింటారు. సో నేను కూడా అలా విని వెళ్ళిన వాడినే. సో గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కోసము జస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళని అడిగితే ఆమె ఇప్పుడు జస్ట్ ఈ వేలో వచ్చే టైము మీకు కంపల్సరీ కనిపిస్తారని చెప్పినారు. సో ఆమె దగ్గరికి వెళ్ళాలంటే చాలా అదృష్టం ఉండాలా. ఆమె పాదాలకు ముక్కోవడం అంటే చాలా అతి కష్టం మీద ఉంటుందన్నమాట. ఆమెకి బ్యాక్ సైడ్ ఒక ఆటో వస్తూ ఉంటుంది, సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుంది. సో మేము ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాము. ఆమెతో పాటు కలిసి నడుద్దామని చెప్పేసి ఆయన కూడా సెక్యూరిటీ పర్పస్ పక్కకి వెళ్ళండి అంటున్నారు. ఆమె చూపు మన పైన పడినా కూడా మనకేదో మంచి జరుగుతుంది అనే ఒక చిన్న ఉద్దేశము. సో మన సైడ్ వాళ్ళే కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఆమెకి సెక్యూరిటీ పర్పస్ ఎక్కువ ఫ్రెండ్స్. అంటే ఎవరికైనా కానీ ఆమెకు నచ్చితే మాత్రమే ఎవరికైనా కానీ ఆమె ఇది అదృష్టం ఉంటే మాత్రమే ఆమె దర్శనం లభిస్తుంది. చాలా మంది వరకు ఆమెని చూసిండరు. సో మేము అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ అంటే గిరి అంటే కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేయాలన్నమాట. నైట్ అంతా ప్రదక్షిణ చేసినాము. నైట్ అక్కడక్కడ అడుక్కుంటూ వెళ్ళాను అనమాట. అడిగాను టోపీ అమ్మవారు ఎక్కడుంటారు అని. అడిగితే ఈ టైంలో ఉండరు, మార్నింగ్ 7 o'clock 6 o'clock వస్తారు అని చెప్పేసి అన్నారు. సో ఓకే, ఇంత టైం అయింది అని చెప్పేసి వెయిట్ చేసాము. బట్ అయితే ఫైనల్గా మాకు కనిపించింది. సో నేను అమ్మవారితో పాటు టోపీ అమ్మవారితో 2 times నడుచుకుంటూ అట్లా వెళ్ళిపోయాము. ఈ వీడియో ఎందుకు తీసుకున్నానంటే నాకు వన్ ఆఫ్ ద మెమొరీ ఇన్ మై లైఫ్, ఒక చిన్న మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి నేను ఆమె పక్కన నడిచినప్పుడు తీసుకున్నాను. బట్ వెళ్ళే కొద్దీ ఆమె వెనకాల స్ట్రెంగ్త్ పెరుగుతూనే ఉంటుంది. ఎంత స్పీడ్గా వెళ్తారు అంటే అంత స్పీడ్గా వెళ్తారనమాట. డైలీ 2 times ప్రదక్షిణ చేస్తారు. శుభం భూయాత్.